ఈరోజు నా బైసెప్ వర్కౌట్. దీంతో నేను చేసే ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబెల్ కర్ల్స్. సో దీంతో ఒక బెంచ్ మీద పడుకొని డంబెల్స్ తీసుకోండి, 2 డంబెల్స్ అకార్డింగ్ టు యర్ కెపాసిటీ వెయిట్. 5 కేజీ కానీ 7 కేజీ కానీ 10 కేజీ కానీ మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేయగలరు అనే దాన్ని బట్టి. సో లైట్ వెయిట్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే హెవీ రెపిటేషన్స్ చేయొచ్చు కాబట్టి. సో డంబెల్స్తో ఇలా పడుకొని బెంచ్ మీద ఒక రేంజ్ ఆఫ్ మోషన్లో స్లోగా వెయిట్ లిఫ్ట్ చేయండి. అండ్ నా సెకండ్ వర్కౌట్ ప్రీచర్ కర్ల్స్. ఇది సేమ్ 15 రెపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్ అనమాట. సో లైట్ వెయిటే చేస్తాను ఎక్కువ. ఈ ప్రీచర్ కర్ల్స్లో హెవీ వెయిట్ చేయను, ఎందుకంటే మజిల్ ఇంజురీ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా డేంజర్ అనమాట. అడ్డదిడ్డంగా హెవీ వెయిట్లు వేసుకొని చేస్తే నేను చేయగలను ఈగోతో మజిల్ చినుగుతుంది అక్కడ చేతి దగ్గర. సో అట్లా. అండ్ నా థర్డ్ వర్కౌట్ వచ్చేసి డంబెల్ కర్ల్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైసెప్ వర్కౌట్ ఆఫ్ ఆల్ టైమ్. సో డంబెల్ కర్ల్స్లో నేనైతే 10 కేజీ వెయిట్ తీసుకుంటాను ఈచ్ హ్యాండ్కి. సేమ్ లైక్ అదర్ సెట్స్, 15 రెపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్. నా ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి బార్బెల్ కర్ల్స్. సో ఇది కూడా సేమ్ అనమాట, 15 రెపిటేషన్స్ ఇంటూ 3 సెట్స్. బార్బెల్ కర్ల్స్లో వచ్చేసి ఎంత లైట్ వెయిట్ వేసుకొని చేస్తే అంత మంచిగా ఫీల్ ఉంటుంది అనమాట లిఫ్ట్ చేసేటప్పుడు. సో బైసెప్ పంప్ కూడా మనం వీ కెన్ ఫీల్ ఇట్. సో వర్కౌట్ అవ్వగానే ఫ్రెష్ అయిపోయి బిర్లా మందిర్కి అయితే వచ్చేసాను అనమాట పర్సనల్ పని మీద. హైదరాబాద్లో 4 years నుంచి ఉంటున్నా కానీ నేను బిర్లా మందిర్ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇగ్నోర్ ద కపుల్. అండ్ ఈ ప్రోగ్రామ్ అవ్వగానే బంజారా హిల్స్లో 36 మందికి వచ్చేసాను డైరెక్ట్. చికెన్ మంది విత్ డైట్ కోక్ ఎప్పుడు నా డైట్లో ఉంటుంది అనమాట. ఏందో నా బండికి పార్కింగ్ స్పేసే దొరకదు ఎక్కడ పెట్టినా కూడా. సో ఈరోజు నా ఈవినింగ్ డ్యూటీ అన్నట్టు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపించుకొని రెడీ అయిపోయి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరాను ఈరోజు. ఇది బయోమెట్రిక్ అనమాట, ఇక్కడ తంబేస్తేనే మనకు అటెండెన్స్ పడుతుంది. అదేందో ఈ యూనిఫామ్ ఈ గ్లవ్ వేసుకోగానే నాకు నీరసం వచ్చేస్తుంది, అసలు డ్యూటీ చేయబుద్దే కాదు, నిద్ర వచ్చేస్తుంటుంది ఒక టైమైనా. బాబు నువ్వు వెళ్ళేది బాక్సింగ్ క్లాస్కి కాదమ్మా, పేషెంట్ కేర్ ఇవ్వడానికి మర్చిపోకు. Yo, it's hard days and it's hard months. Sometimes I don't know what to say, it's me all at once. My pride is getting in the way and I'm on the run. Scared that things are gonna change, what will I become? No, I can't take it sometimes. That's why I dive into rhymes, that's why we dive into lies. We digging deeper inside, we try to keep up with life. We hide our pain from the light, do what we can to survive. But no, I won't let it take a hold of me. Find my passion, make it happen, I'm gonna take control of me. Not reacting, taking action, I can feel it pulling me. A hole so deep, my soul will need a passion that comes over me. Yeah, I won't hide from mistakes, cause if I try that's okay. I'm learning like. అండ్ నా డ్యూటీ అవ్వగానే ఇంకా బండి దగ్గరికి వచ్చేసి నా బైక్ తీసేసుకొని ఇంటికి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసి ఇంకా మిడ్ నైట్ వాక్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. టైం వచ్చేసి 1 AM. సో అట్లా ఉంటుంది మళ్ళీ మన కథ. I'll see you in the next video. Subscribe the channel and support this guy. See you.
Your state of mind never stays the same. You say you're fine, but you lie to me.